దొంగలు దొరికిర్రు అన్నట్టు. మరి దొంగలు తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ దొంగలు తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. ఈడీ ఆల్రెడీ జప్తు చేసి వాటిని అటాచ్ చేసిన తర్వాత కూడా, ఆస్తులు అటాచ్ చేసిన తర్వాత కూడా గోల్డెన్ కీ అనే ఒక సంస్థ, ఆయన పేరేంటి సుధీర్ బాబు, ఈయన బినామీ ఒక ఆయన ఉంటాడు, సుధీర్ బాబు సుధీర్ రెడ్డి, ఇక్కడ మన పటాన్చెరులో ఒక పెద్ద నిర్మాణాన్ని జరుపుతున్నాడు అక్కడ భూమిని కబ్జా పెట్టి. మరి ఎట్లా జరుగుతున్నది ఇది? ఈడీ అధికారులు ఏం చేస్తున్నారు? మరి ఇది కూడా ఈ జప్తు చేసినవి ఏమైపోతాయి అన్నది ఇంకో ప్రెస్ రిలీజ్, ప్రెస్ నోట్ కూడా ఉన్నది మన దగ్గర. ఈడీ వాళ్ళు ఇచ్చినటువంటి అరే రే వీళ్ళ అది ఏం చేస్తారో నాకు అర్థం కాదు. ఇన్ని ఆస్తులు సంపాదించిర్రు, అసలు మీరు నీ ఆస్తి 700 నాయన అన్నా కూడా చెప్పుకోలేని పరిస్థితి ఏమో నాకు. అన్ని వేల కోట్ల ఆస్తులు ఒక 10-15 వేల కోట్లకు ఉంటాడేమో గుడెంమైపాల్. 10-15 వేల కోట్లకు ఉండొచ్చు ఇద్దరు అన్నదమ్ములు కలిసి, నేను అనుకోవడం. ఇట్లాంటి అసలు నిజాయితీపరుడు, ఇట్లాంటి మేధావిని, ఇట్లాంటి లీడర్ని రేవంత్ రెడ్డికి కావాల్సి వచ్చింది. పటాన్చెరు నియోజకవర్గానికి గూడెం మైపాల్ రెడ్డి కనుక కాంగ్రెస్లోకి రాకపోతే ప్రభుత్వం కూలిపోయేదన్నమాట. ఇక రేవంత్ రెడ్డి ఇట్లాంటి నాయకుడు వల్ల, ఇట్లాంటి నాయకుడు రాకపోతే ఏం సాధించినావు రేవంత్ రెడ్డి? నేను తీసుకొని గూడెం మైపాల్ రెడ్డిని తీసుకొని నీ పార్టీని సర్వనాశనం చేసినావు ఆ నియోజకవర్గంలో. దీని వెనకాల మొత్తం ఇప్పుడు అంతా ఆయన ఎవరు, వేం నరేందర్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి ఇద్దరు